అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రోలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. సో మనము ఇప్పుడు ఈ వీడియోలో చూడబోయే లాజిక్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి, నాకు జ్యోతిష్యం సరిగ్గా అర్థం రాని వాళ్ళకి ఈ వీడియో వచ్చేసి చాలా బేసిక్స్ పాయింట్స్ చెప్తున్నాను వచ్చేసి. సో ఎందుకు మనసు ప్రతిరోజు ఒకేలా ఉండదు అనేది తెలుసుకుందామండి వచ్చేసి. సో రండి ఇక్కడ లోపలికి. మకర రాశి వారు, కుంభరాశి వారు చాలా ఉన్నారండి. సో మీరు బేసిక్గా ఈ వీడియో అర్థం చేసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు కూడా. ఇప్పుడు బేసిక్గా కుంభరాశి వారికి, మకర రాశి వారికి జన్మశని జరిగింది కదండి. అంటే చంద్రుడు అనేది ఒక రాశిలో ఉన్నాడు. గోచార శని అంటే 2.5 సంవత్సరం ఉండే ఒక రాశిలో ఉండే ఒక శని గ్రహం మీ రాశికి వచ్చింది కాబట్టి మనకి ఎక్కువ కష్టాలు ఉన్నట్టుగా తెలుసు. చంద్రుడు శని అంటే చీకటి, చంద్రుడు అంటే వెలుతురు, 2-3 డిసిజన్స్ రాంగ్ అయిపోయినాయి అన్నీ తెలుసు అండి. అది కరెక్టే. కానీ ప్రతిరోజు మనం ఎందుకు ఒకేలా ఉండస్తారు మన మనసు అనేది? అప్పుడు మనం ఎవరు తీసుకుంటామంటే చంద్రుడు కదండి. చంద్రుడు వచ్చేసి 2 రోజు ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడండి వచ్చేసి. సో గోచార చంద్రుడు అనేది ఒక గ్రహము 2 రోజు ఒక్కొక్క రాశి మారుకుంటూ వస్తాడు. సో ఫస్ట్ మనము, మీకు అందరికీ తెలిసింది కదండి, ఆన్లైన్ జ్యోతిష్.com పోతే డేట్స్ కొడితే ఈ రోజు చంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు ఈ పాటికి మారింటాడు కుంభరాశికి వచ్చేసి. ఇప్పుడు మకర రాశిలో ఉంటాడు. ఇంక 1 అవర్ 2 అవర్ తర్వాత కుంభరాశికి వచ్చేసి మారిపోతాడు. చూడండి 7:50 నేను ఇక్కడ ఈ టైం మారింటుంది. మండే March 8 చూడండి, ఫ్రైడేకి వచ్చేసి 7:50 AM కుంభరాశికి వచ్చేస్తాడు. చూడండి ఇక్కడ 8కి 7:50 మార్చ్. సో కుంభరాశికి వస్తాడు చంద్రుడు. అట్లా 2 రోజు మారుతూ ఉంటాడు. కరెక్టే సార్, మారుతూ ఉంటాడు అంటే ఇప్పుడు చూడండి, ఇవి గ్రహం యొక్క కారకత్వం అండి. ఇది డేట్స్. మీరు డేట్స్ వచ్చేసి చూసుకుంటా ఉండండి, అబ్జర్వ్ చేయండి జస్ట్ చాలా అంతే. సో మనకు D1 చార్ట్ తెలుసు. సో ఫస్ట్ మనకు 9 గ్రహాలు ఉంటాయి తెలుసు. చూడండి, జ్యోతిష్యము ప్రిడిక్షన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గ్రహాల దగ్గర స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ సపరేట్ చేసుకోవాలి. జ్యోతిష్యం అంటే ప్రిడిక్షన్ చేయడానికి, ఏం ప్రిడిక్షన్, ఫ్యూచర్ ప్రిడిక్షన్ చేయడానికి ఉపయోగపడే ఒక శాస్త్రము. గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు. చూడండి, మన నక్షత్రం కూడా మారట్లేదు. 9 గ్రహాలు ఉన్నాయండి. ఓకే, 9 గ్రహాలు ఉన్నాయి. దాంట్లో ఏ గ్రహాలు ఉంటాయి? శుభగ్రహాలు ఏంటి, పాపగ్రహాలు ఏంటి? శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు చెప్తామండి, సూర్యుడు చెప్తాం. పాపగ్రహాలు అంటే శని, రాహు, కేతు, కుజుడు చెప్తాం. శుభగ్రహాలు, పాపగ్రహాలు. ఓకే, శుభగ్రహాలు ఏమి ఇస్తాయి? శుభగ్రహాలు మనకి ఏమి ఇచ్చినా శుభఫలితం ఉంటుంది, పాపగ్రహాలు మనకి ఏమి ఇచ్చినా పాపఫలితం ఉంటుంది. అంటే మనకు నచ్చదు అనమాట. ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి, రాహులో డబ్బులు వచ్చింది అనుకోండి, మనకు నచ్చదు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటుంది కానీ నచ్చదు. అట్లా సపోజ్ గురువులో డబ్బులు ఇచ్చారనుకోండి, గురుదశలో నచ్చుతుంది. తక్కువ డబ్బులు ఇచ్చినా నచ్చుతుంది. నెలకు 1000 రూపాయల శాలరీ అయినా నచ్చుతుంది గురుదశలో. రాహుదశలో నెలకు 10,000 వచ్చినా మనకు నచ్చదు. అంత తేడా ఉంటుంది అన్నమాట. మనం ఆ బేసిక్ డిఫరెన్స్ తెలుసుకోవాలి వచ్చేసి. మనం పాయింట్కి వద్దామండి. ఇప్పుడు చూడండి, ఇది డేట్స్ మీరు చెక్ చేసుకోండి. మకర రాశి చంద్రుడు అనే ఒక గోచార గ్రహం ఒక్కొక్క రాశిలో ఎప్పుడు ఉంటాడో టైమింగ్ ప్రకారం నేను ఇచ్చినాను. ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ చంద్రుడు ఉన్నాడు కదండి. ఇక్కడ చెప్తాను. గురువు పైన బాక్స్ నెంబర్ 3 అంటే ఇది మిథున రాశి. అంటే ఇవి మనకు తెలిసిందే బైసిక్స్ అనమాట. చంద్రుడు ఇప్పుడు వస్తాడు మిథున రాశికి. చూడండి, ఇక్కడ March 17 వస్తాడండి. ఓకేనా, March 17కు చంద్రుడు ఇక్కడ వస్తాడు. ఓకే సార్, March 17 ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఒక జన్మజాతకం తీసుకోండి సార్. మీ జాతకంలో ఉంటాయి కదండి, తీసుకోండి. గురువు పైన పోయినప్పుడు ఆలోచన ఎలా ఉంటాయి చూడండి. అప్పుడు చంద్రుడు అంటే ఏమండి? మనసు. సో చంద్రుడు అంటే మనసు. మనం గ్రహ కారకత్వంలో తీసుకోవాలి. లాజిక్ అంటే ఇదే అండి. గోచార చంద్రుడు జన్మజాతకంలో ఏ గ్రహం పైన ప్రయాణిస్తాడో ఆ గ్రహం యొక్క కారకత్వంలో మనం ఆలోచిస్తామనే లాజిక్ అని వచ్చేసి. సో చంద్రుడు వచ్చేసి మనసు. అప్పుడు గ్రహ కారకత్వం అనేది తెలిసిండలా. గురువు అంటే ఎవరు అనేసి కారకత్వం తెలిసింది. సో బేసిక్ జ్యోతిష్ నేర్చుకునే వాళ్ళకు గ్రహ కారకత్వాలు, భావ కారకత్వాలు, రాశి కారకత్వాలు ఖచ్చితంగా తెలిసిండాలండి. ఒక గ్రహానికి అట్లీస్ట్ మూడు కారకత్వం తెలిసిండాలి. గురువు అంటే ఎవరు చెప్పండి? మనీ, గోల్డ్, చిల్డ్రన్. అంటే March 15 నుంచి March 19 ఈ 2 రోజుల మధ్యలో చంద్రుడు ఎప్పుడైతే మిథున రాశికి వస్తాడో, ఎవరికైతే మిథున రాశిలో గురువు ఉంటాడో, మన యొక్క జన్మజాతకం తీసుకోవాలండి. మన D1 చార్ట్ చూసి తెలుసుకోవాలి. అప్పుడు గోచార చంద్రుడు మన జన్మజాతకంలో ఉన్నటువంటి గురువు పైకి వస్తే గురు కారకత్వంలో ఆలోచిస్తాము. మనీ గురించి ఆలోచిస్తాము, గోల్డ్ గురించి ఆలోచిస్తాము, పిల్లల గురించి ఆలోచిస్తామండి. అంతే ఆన్సర్. నెక్స్ట్ కేతు పైకి వస్తారు కదండి, తర్వాత అప్పు చేయడం ఆలోచిస్తాము, మొండిపోటు పడతాం అనేట్టుగా అర్థం అండి. సో మెయిన్గా చూడండి, గోచార చంద్రుడు ఎప్పుడైతే కేతు పైన కానీ రాహు పైన కానీ ప్రయాణించినప్పుడు మనం చాలా మొండిపట్టగా ప్రవర్తిస్తామనేట్టుగా అర్థం అండి. ఇప్పుడు రాహు పైన ఎలాంటి ఫలితం ఉంటుంది సార్? రాహు అంటే వడ్డీ అండి. రాహు అనేది వడ్డీ గ్రహం అనమాట. చంద్రుడు ఎవరికైనా డబ్బులు వడ్డీకి తీసుకుందామా, ఎవరికైనా వడ్డీకి ఇవ్వాలన్నా, వాళ్ళకి వడ్డీకి ఇవ్వాలా, వీళ్ళకి వడ్డీకి ఆలోచిస్తూ ఉంటాం. కేతు అంటే ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలంటే ఆలోచిస్తూ ఉంటాం. కేతు అంటే అప్పు, రాహు అంటే వడ్డీ కట్టడం అనమాట. అది ఆలోచిస్తూ ఉంటాం. నెక్స్ట్ కుజుడు చూడండి, ఇక్కడ సార్ కరెక్టే సార్, గ్రహం ఉన్న చోట ఆలోచిస్తాము. ఇక్కడ బాక్సులు ఖాళీగా ఉన్నాయి కదా సార్, 3 బాక్సులు. దీనికి ఫలితం అంటే
ఈ 3 రోజులు అంటే ఎప్పుడు చూడండి సింహరాశి నుంచి తులారాశి వరకు, అంటే ఇటు చూడండి మార్చి 15 నుంచి 27 వరకు, మార్చి 21 నుంచి 27 వరకు మనకు ఎలాంటి ఆలోచనలు ఉండవు. మనం యాజ్ ఇట్ ఈస్గా ఉంటామండి, ఏం మనసు ఉండదు, ప్రశాంతంగా ఉంటామనేట్టుగా అర్థం అండి. అక్కడ గోచార చంద్రుడు మన జన్మజాతకంలో గ్రహం ఉంటేనే ఎక్కువ ఆలోచిస్తాము. ఏ గ్రహం లేదనుకోండి ఏ ఆలోచన ఉండదు, నార్మల్గా ఉంటాం. పొద్దున్న లేస్తాం, పనుకుంటాం, మళ్ళీ తింటాం, పోతామండి, నార్మల్గా ఉంటాం, న్యూట్రల్గా ఉంటాం అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. మళ్ళీ ఎప్పుడైతే చంద్రుడు వచ్చేసి వృశ్చిక రాశికి వస్తాడో చూడండి, వృశ్చిక రాశి మార్చి 29కి నుంచి అట్లా మార్చి 31కి వచ్చినాడు అనుకోండి, అప్పుడు కుజుడు కారకత్వం తెలుస్తుంది. అంటే కోపంగా ఎక్కువగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము అనేట్టుగా అర్థము. స్పోర్ట్స్ ఎక్కువ చూస్తాము, క్రికెట్ చూసే ఎక్కువ చూస్తాము. తర్వాత ల్యాండ్ కొనుక్కుందామా, వెహికల్ కొనుక్కుందామా, హౌస్ కొనుక్కుందామా, ఆ కార్ అలా ఉంది, ఈ బైక్ ఇలా ఉంది, కుజుడు సంబంధించిన కారకత్వంలో ఎక్కువ మనకు ఆలోచనలు ఉంటాయని వచ్చేసి అదనమాట. నెక్స్ట్ శని చూడండి, శని వచ్చి జాబ్ గురించి, బిజినెస్ గురించి. శని అంటే సొంత ఊరండి, సొంత ఊరు వాళ్ళు ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. తర్వాత లేజీ చూడండి సార్, మెయిన్గా ఎప్పుడు మనం లేజీగా ఉంటాం, ఒక నెల ఉంటుంది కదండి చంద్రుడు ఎప్పుడైతే మన జన్మజాతకంలో శనిపైకి వచ్చి చాలా లేజీగా ఉంటాం, మొబ్బుగా ఉంటామండి. అదే కదా సార్ వచ్చి ఇప్పుడు చంద్రుడు అనేది వెలుతురు, శని అనేది చీకటి, కలిపితే ఏమవుతుందని మొబ్బుగా ఉంటాం. శని వచ్చేసి చాలా స్లో గ్రహం అనమాట, చంద్రుడు చాలా ఫాస్ట్. రెండు కలిసి ఏమవుతుంది చెప్పండి సార్, శని 2.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటాడు, చంద్రుడు 2 రోజు ఒక రాశిలో ఉంటాడు. ఈ స్పీడ్ గ్రహము స్లో గ్రహం కలిస్తే చాలా మనం మొబ్బుగా ఉంటాం అనమాట. మీరు నోట్ చేయండి, ఎప్పుడైతే చంద్రుడు మీ యొక్క శనిపైకి వచ్చినప్పుడు మొబ్బుగా ఉంటారో, ఏమి చేయకూడదు అంటారో, స్లోగా చేస్తారు, పదాం అన్నట్టుగా అంటారు వచ్చేసి, అది అర్థం అనమాట. నెక్స్ట్ బుధుడు చూడండి, ఎంగేజ్, ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తామండి, బ్యాంక్ లోన్స్, లవరు, ఇదంతా చంద్రుడు చూడండి మీరు చాలా జోక్స్ చేస్తూ ఉంటాం అనమాట. చంద్రుడు అంటే ఇది కదా సార్, లవర్ అంటే కదా, లవర్ బాయ్ లా ఉంటాం. ఎప్పుడైతే చంద్రుడు ఉంటాడో, ఎప్పుడైతే మీ జన్మజాతకంలో బుధుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి గోచార చంద్రుడు వచ్చినప్పుడు బాగా లవ్ లెటర్ రాయడం కానీ, లవ్ చేయడం కానీ, ప్రేమ గురించి ఆలోచించడం కానీ, ఇట్లవన్నీ చాలా ఉంటాయి. ఫ్రెండ్స్ గురించి ఆలోచించడం కానీ ఉంటాయి సార్. కొంచెం ఏజ్ ఎక్కువ ఉందనుకోండి బ్యాంకులో నుంచి ఆలోచిస్తారు. చూడండి సార్, కారకత్వం ఉంటుంది, ఆ కారకత్వం మనకు వయసు తగినట్టు చెప్పాలి. తక్కువ ఏజ్ ఉంటే లవ్ అని చెప్తాం సార్ వచ్చేసి. ఒక 25 ఇయర్స్ లోపల ఉంటే లవ్ గురించి ఆలోచిస్తారంటగా అర్థము, ఫ్రెండ్స్ గురించి. 20 నుంచి 35 వద్దులు అంటే బ్యాంక్ లోన్ అంటగా చెప్తాం సార్ వచ్చేసి. అట్లా అదే అనమాట వచ్చేసి, బ్యాంక్ లోన్ వాళ్ళకి ఇంపార్టెన్స్ అదే అనమాట వచ్చేసి. తర్వాత శుక్రుడు చూడండి సార్, లేడీస్ గురించి ఆలోచించడము. తర్వాత వచ్చేసి లగ్జరీ ఐటమ్స్ సార్, లగ్జరీ, నాకు ఒక మంచి పెద్ద ఇల్లు ఉండాలి, లగ్జరీగా ఉండాలి. గెజెట్స్ సార్, మెయిన్ గెజెట్స్, ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉంటాయి కదండి, ఇవన్నీ లగ్జరీ ఐటమ్ కింద వస్తాయి సార్ వచ్చేసి. పెద్ద ఫోన్లు కొనుక్కోవడం, బ్రాండ్ ఫోన్ కొనుక్కోవడము, ఐఫోన్ కొనుక్కోవాలి, పెద్దది కొనుక్కోవాలి, పెద్ద కారు కొనాలి, BMW కార్లో పోవాలి, ఇవన్నీ లగ్జరీ కార్స్ సార్ వచ్చేసి. అవన్నీ కొనుక్కోవాలి అనిపిస్తుంది అనమాట వచ్చేసి. నెక్స్ట్ రాహు మీద చూడండి సార్, ఇక రాహు ఉన్నాడు చూడండి. ఈ రాహు పైన వచ్చినప్పుడు సూర్యుడు చెప్పలేదు సార్, సూర్యుడు మర్చిపోయినాను చూడండి సార్. సన్ అంటే ఫాదర్, నాన్న గురించి ఆలోచిస్తాం సార్. సూర్యుడిపైకి అంటే మన జన్మజాతకంలో సూర్యుడు ఎక్కడైతే ఉంటాడో అప్పుడు చంద్రుడు వచ్చినప్పుడు నాన్న గురించి కానీ బాస్ గురించి కానీ మనం ఆలోచిస్తామనేట్టుగా అర్థం అని వచ్చేసి అంతే. నెక్స్ట్ రాహు చూడండి, మోర్ ఇమాజినేషన్, ఎక్కువ భయపడతామండి. చూడండి ఇక్కడ రాహు ఇక్కడ మకర రాశిలో ఉన్నాడండి, ఇతనికి వచ్చి. చంద్రుడు ఇప్పుడు ఉన్నాడు కదండి ఆల్రెడీ, చూడండి మకర రాశిలో అంటే మార్చి 6 నుంచి మార్చి 8 వరకు చంద్రుడు ఉన్నాడు. ఈ 2 రోజులు చంద్రుడు అంటే ఫుడ్, రాహు అంటే రివర్స్ జరగడం అండి. ఎందుకంటే రాహు వగ్రీకరించిన గ్రహం కాబట్టి, చంద్రుడు నార్మల్గా ఉంటాడు కాబట్టి ఫుడ్ విషయంలో మీరు చూడండి సార్, ఎవరన్నా మీకు జన్మజాతకం ఒక రాహు ఉంటాడు, ఆ చంద్రుడు చూడండి, మళ్ళీ చెప్తాను సార్ వచ్చి. మనం ఎప్పుడు ఒకరితో గొడవ పడతామంటే ఇంట్లో ఉండే వాళ్ళతో కానీ బయట పడుతూ ఉండే వాళ్ళతో కానీ, గోచార చంద్రుడు ఎప్పుడైతే మనకు రాహు పైన కానీ కేతు పైన పోయినప్పుడు మాత్రమే మనం గొడవ పడతామండి. మీరు ఎప్పుడు చూడండి, మీరు నోటీస్ చేసుకోండి వచ్చేసి. ఓకే అండి సార్ వచ్చి. తర్వాత దీన్ని అర్ధాష్టం, ఇది షష్టాష్టకం కూడా చెప్తామని వచ్చేసి. ఇది అర్ధాష్టం, షష్టాష్టం కాదు, ఈ 2 గుర్తుపెట్టుకోండి సార్. రాహువు కేతు, జన్మజాతకంలో రాహువు కేతు ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశిలో చంద్రుడు ఎప్పుడైతే వెళ్తాడో ఆ 2 రోజు మనం ఖచ్చితంగా ఎవరితో ఉంది గొడవ పడతాము, తిడతాము, నోటుకు వచ్చింది మాడతామండి వచ్చేసి. అది ఎప్పుడంటే రాహువు అండ్ కేతువు. ఈ డేట్స్ చూసుకోండి సార్ మీకు వచ్చేసి. గూగుల్లో టైప్ చేశాను అనుకోండి, మూన్ ట్రాన్సిట్ దిగ్పంచాంగం మీకు ప్రతి నెల వస్తాయండి, చెక్ చేసుకోండి వచ్చేసి. అప్పుడు చంద్రుడు ఫుడ్, హోటల్కి వెళ్ళారనుకోండి ఫుడ్ నచ్చదు, చంద్రుడు అంటే ఫుడ్ సార్, రాకుండా నచ్చదు. మీరు ఒక ఆర్డర్ చెప్తే వాళ్ళు ఇంకోటి తెచ్చి పెడతారండి, కోపం వస్తుంది, తిడతాం వచ్చేసి. సింపుల్ అండి. ఏదైనా సరే మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో నచ్చదు, డబ్బులు కావాలనుకున్నా ఇవ్వరు. ఏది మీరు చంద్రుడి పైన రాహు వచ్చినప్పుడు ఏ శుభకార్యం కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని నెగిటివ్గా జరుగుతాయని వచ్చేసి. సో అది మనకి బ్యాడ్ డే అనమాట పంచాంగ ప్రకారం వచ్చేసి. జన్మజాతకంలో రాహు పైన చంద్రుడు పోయినప్పుడు ఆ 2 రోజులు మనం ఏదైతే అనుకుంటాం ఏమి జరగదు సార్. మీరు చూడండి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒక చెక్ చేసుకోండి, జ్యోతిష్యం కరెక్టా కాదా, గ్రహాలు కరెక్టా కాదా అనేది ఇది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. కేతు పైన అంతే సార్ వచ్చేసి, అదనమాట.
సార్ చంద్రుడి పైన పెడితే అమ్మ గురించి ఆలోచిస్తాము, ఫుడ్ గురించి ఆలోచిస్తాము అనేట్టుగా అర్థం. నీరు వంట చేసుకొని తినాలి అనేట్టుగా ఆలోచిస్తాం సార్. ఫుడ్ గురించి ఎనీ ఈటబుల్ థింగ్స్ సార్, కడుపులోకి పోయేది ఏ పదార్థమైనా చంద్రుడికి సంబంధించిందండి వచ్చేసి. సో అదనమాట. సో ఈ లాజిక్ చూడండి సార్ వచ్చేసి. సో మళ్ళీ చెప్తున్నాను సార్, గోచార చంద్రుడు శుభగ్రహాల పైన పోయినప్పుడు శుభం గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు గురువు పైన వెళ్ళుకొని అంత యాక్టివ్గా ఉంటాం, పాజిటివ్, ఆల్ ఈజ్ పాజిటివ్ అనేట్టుగా అర్థం సార్. గురువు పైన వచ్చినప్పుడు ప్రతి ఎంత చెడు జరిగినా మనకు పాజిటివ్గా ఆలోచిస్తాం అనమాట, ఎందుకంటే శుభగ్రహం. ఇదే రాహు పైన పోయింది అనుకోండి, మనం ఆలోచించాం, నెగిటివ్గా ఆలోచిస్తాం, అది జరిగిపోయింది సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అది మెయిన్గా మనకు రాహు గోచార చంద్రుడు జన్మజాతకంలో ఉన్నటువంటి కేతు పైన కానీ రాహు పైన కానీ పోయినప్పుడు వేరే వాళ్ళతో గొడవ పడతాము. కేతు అంటే మొండి పొట్టు, అప్పు చేయడం కానీ, అప్పు దొరకడం కానీ, లీగల్ ఇష్యూస్ రావడం కానీ, ఇవన్నీ ఎక్కువగా భయపడతా ఉంటాం. శని పైన పోయినప్పుడు చాలా మందంగా ఉంటాం సార్, చాలా ఎక్కువ లేజినెస్గా ఏర్పడతాం. ఇప్పుడు అందుకే కదా జన్మశని జరిగే వాళ్ళందరూ మకర రాశి కానీ కుంభరాశి కానీ అందరూ లేజీగా ఉంటారు చూడండి. ఫస్ట్ అది. ఇప్పుడు చూడండి సార్, జన్మజాతకంలో శని ఎక్కడైతే ఉంటాడో దాటిపైన గోచార చంద్రుడు 2 రోజు పోతున్నాడు. 2 రోజు పోతే మనం ఎంత లేజీగా ఉంటాం. అదే గ్రహము ఇప్పుడు చూడండి, జన్మజాతకంలో చంద్రుడు ఉంటాడు కదండి, అప్పుడు గోచార శని వస్తున్నాడు చూడండి. అందుకే మీకు జన్మశని అని చెప్తున్నాను. ఒక గ్రహం పైన పోయినప్పుడు ఫలితం వస్తుందండి. అప్పుడు చంద్రుడు ఇక్కడ మకర రాశిలో ఉన్నాడు కాబట్టి, గోచార శని వచ్చాడు కాబట్టి, అప్పుడు 2.5 సంవత్సరం శని అనే గ్రహం అక్కడే ఉంది, మన రాశిలోనే ఉన్నాడు. అందుకే మనకు అంత ఇబ్బంది. ఈ 2 రోజుల్లో మనకు అర్థమైపోతుంది ఏం చేయబోతుంది, ఎందుకు అని. చూడండి అంత లేజీగా ఉంటాను అనమాట. ఇప్పుడు శని పైన వచ్చినప్పుడు జన్మజాతకంలో శని ఎక్కడైతే ఉంటాడో గోచార చంద్రుడు వచ్చినప్పుడు ఆ 2 రోజులు ఏదైనా మనం ఒక డిసిజన్ తీసుకుంటే రాంగ్ అయిపోతుందండి. ఖచ్చితంగా మనం లేజీగా ఆలోచిస్తాం. ఆ 2 రోజులు తక్కువ ఎఫెక్ట్ చిన్నగా ఉంటాయి వచ్చేసి ఏదన్నా కొనుక్కునేప్పుడు. అదే గ్రహము జన్మజాతకంలో చంద్రుడు ఉంటాడు కదండి, అక్కడికి గోచారంలో శని వచ్చినప్పుడు 2.5 సంవత్సరం ఉంటాడండి. ఖచ్చితంగా మనము ఎక్కువ రోజులు ఉంటాడు కాబట్టి మనగా ఎక్కువ లాంగ్ డిసిజన్స్ అని మనం తీసుకుంటూ ఉంటాము, చెడు ఫలితాలు జరుగుతూ ఉంటాయనేట్టుగా అర్థం అండి. సో జ్యోతిష్యం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జన్మజాతకంలో ఉన్న గ్రహాలు గోచారంలో ఉన్న గ్రహాలు కలయిక జరిగితే మాత్రమే ఒక ఫలితం ఉంటుంది తప్పితే ఇక్కడ చూడండి గోచార చంద్రుడు ఇక్కడ సింహరాశిలో లేడు, ఏమి మనకు ఆలోచించము, ఏ ఫలితం ఉండదు. కన్యారాశిలో గ్రహం లేదు, తులారాశిలో లేదు, కుంభరాశిలో లేదు, మీనరాశిలో లేదు, మేషరాశిలో లేదు. సో ఈ మూడు బాక్సులు మనకు ఎటువంటి ఆలోచనలు ఉండవు ఎక్కువగా అనేట్టుగా అర్థం, నార్మల్గా ఉంటాం. అదండి అర్థం వచ్చేసి. సో ఇక్కడ డేట్స్ మళ్ళీ మీకు ఇచ్చానండి వచ్చేసి, కొంచెం చూసుకోండి వచ్చేసి, నోటీస్ చేయండి సార్. అసలు నేను చెప్పేది నిజమా అబద్ధమా, గ్రహం నిజమా అబద్ధం మీరు నోటీస్ చేసుకోండి, చాలా ఈజీగా అర్థమవుతాయి మీకు. సో ఎవరన్నా చెప్పండి సార్, ఈ వీడియోలో చెప్పాను చూడండి, పార్ట్ 1లో గ్రహ కారకత్వాలు చెప్పాను, రాశుల కారకత్వాలు, భావ కారకత్వాలు చెప్పానండి. ఈ 3 స్ట్రాంగ్ బేసిక్ అండి అస్ట్రాలజీలో, చాలా స్ట్రాంగ్. ఇలా కారకత్వాలు కానీ మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈరోజు మనసు ఎలా ఉంది అని ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది వచ్చేసి. సో ఎవరైనా యాప్స్ ఉంటే యాప్లో కూడా ఉన్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూసి నేర్చుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.